బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 KG+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఈ వార్ ఇంపాక్ట్ ఇండియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. మనం ఎక్కడ కూడా ఆయిల్ నిల్వలు మనకు అవసరమైనట్ట మేరకు కూడా ఉన్నాయి. దాదాపు 90 రోజుల మేరకు ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు పెట్రోల్ ధరలు పెరిగేటువంటి అవకాశం లేదని అందరం కూడా భావించాం. అదేవిధంగా రష్యా నుంచి కూడా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అమెరికా కూడా దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా ఇచ్చేసింది. యాజ్ టీజ్గా పర్మిషన్స్ కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ఎల్పిజి గ్యాస్కి సంబంధించినటువంటి ఆ కొరత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా దీనికి సంబంధించి కొన్ని క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అంటే కమర్షియల్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్కి ఈ గ్యాస్ సిలిండర్స్ ఇవ్వద్దు అంటూ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో ఆ ఇంపాక్ట్ పడింది అనుకోవచ్చా ఇండియా మీద? రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. మనకు పెట్రోలు, డీజిల్, కెరోసిన్ అన్నది పెట్రోలియం ఆయిల్ నుంచి వస్తుంది. ఆయిల్ వేరే, గ్యాస్ వేరే. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పెట్రోలియం ఆయిల్ మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. ఈరోజు రమారమి 60 దేశాల నుంచి మనం కొనుక్కుంటున్నాం. చాలా దేశాలు ఉన్నాయి. బ్రూనై ఉంది, నైజీరియా ఉంది, వెనిజువేలా ఉంది, రష్యా ఉంది. ఇలా చాలా దేశాల నుంచి కొంటున్నాం. మనం ఈవెన్ అమెరికా నుంచి కొంటున్నాం. అఫ్ కోర్స్ ఇరాక్, తర్వాత కువైత్, యుఏఈ, సౌదీ అరేబియా వీళ్ళ దగ్గర నుంచి కూడా కొంటున్నాం. కాబట్టి మల్టిపుల్ దేశాల నుంచి కొంటున్నాం కాబట్టి ఆయిల్ కి మనకు ఇబ్బంది లేదు. ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు. మనము ధరలు పెరగచ్చు. ఎందుకంటే 20% ఆయిల్ కట్ అయిపోయిందంటే ఎవరైతే ఈ 20% ఆయిల్ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి కదా. కాబట్టి ఈ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయో వాళ్ళ మీద డిమాండ్స్ పెరుగుతాయి. ఈ రోజు రష్యా 100 బ్యారెల్ అమ్ముతోంది అంటే కనుక మనకు 50 బ్యారెల్ అమ్మి 50 చైనాకి అమ్మిందంటే కనుక ఇప్పుడు ఇంకో 5-6 దేశాలు రష్యా దగ్గర కొనడానికి సిద్ధపడతారు. కాబట్టి మనకు 50 బ్యారెల్ ఇవ్వకపోవచ్చు. బహుశా మనకు వాళ్ళు 40 బ్యారెల్ ఇవ్వచ్చు, 30 బ్యారెల్ ఇవ్వచ్చు. అవి కూడా ఎక్కువ ధరలో ఇవ్వచ్చు. కాబట్టి సప్లై తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. మనకు ధరలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది లాంగ్ టర్మ్ ఏమవుతుందో చూద్దాం. ప్రస్తుతానికి మనం ఒక బాస్కెట్ ఆఫ్ సోర్సెస్ కింద పెట్టుకున్నాం. అంటే ఒక 20-30 ఉన్నాయి కాబట్టి యావరేజ్ రేట్ మనం చూస్తున్నాం. కొన్ని $40-45 వెనిజువేలా దగ్గర నుంచి తీసుకుంటే, రష్యాది $50-55 తీసుకుంటే, అమెరికా నుంచి $65-70 తీసుకుంటే, ఇలా డిఫరెంట్ రేట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి యావరేజ్ రేట్ అనేది మనకు మెయింటైన్ అవుతుంది. పైపెచ్చు రీసెంట్ గా వెనిజువేలా ఆయిల్ మనకు కొనుక్కోవచ్చు అని చెప్పి అమెరికా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి చీపెస్ట్ ఆయిల్ ఈరోజు వెనిజువేలా ఆయిల్. గతంలో వెనిజువేలా ఆయిల్ చైనాకి పెట్టేది, ఈరోజు భారతదేశానికి మండి. కాబట్టి అది మనకు అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఆయిల్ కి సంబంధించి మనకు పెద్ద షాక్స్ ఉండకపోవచ్చు, ఇమ్మీడియట్ గా ఉండకపోవచ్చు. బహుశా ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ దాని ఇంపాక్ట్ వచ్చే అవకాశం లేకపోతే. రెండవ అంశం ఎల్ఎన్జి, మనకు గ్యాస్ కు సంబంధించి 35-40% ఈరోజు మనం గ్యాస్ ఖతార్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఖతార్ ఈరోజు ప్రొడక్షన్ ఆపేసి. యూరోప్ లో కూడా అదే పరిస్థితి. యూరోప్ లో రష్యా నుంచి వాళ్ళకు గ్యాస్ వచ్చేది. వాళ్ళ ఇళ్లలో అంతా చలికాలంలో రూమ్ హీటర్స్ అన్ని కూడాను రష్యా నుంచి వచ్చేటువంటి తక్కువ ధరలో వచ్చేటువంటి గ్యాస్ తోటే వాళ్ళందరూ కూడాను కాచుకునేవాళ్ళు. అమెరికా దాన్ని కట్ చేసి అదే పనిగా నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ని పేల్చేసి, సరే యుక్రెయిన్ వాడుకుని దాన్ని పేల్చేశారు. ఈ రోజు యూరోప్ అందరూ కూడాను ఖతార్ మీద, తర్వాత మనకు అమెరికా మీద డిపెండెన్సీ పెరిగిపోయింది. వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది యూరోప్ ది, ఇంకా మిగతా థర్డ్ వరల్డ్ కంట్రీస్ నష్టపోయినా పర్వాలేదు, ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళే కొనుక్కుంటారు. కాబట్టి ఈ రోజు ఖతార్ దగ్గర ప్రొడక్షన్, ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఖతార్ ప్రొడక్షన్ ఆపేసింది. వాళ్ళవి షిప్పుల్లో ఉన్నవి కూడా ఈ రోజు యూరోప్ కి డైవర్ట్ అయిపోతాయి, మనకు రావడం మానేస్తారు. ఈ 40% ఎవరు మనకు పూర్తి చేయగలరు? దొరకడం చాలా కష్టం. సెంట్రల్ ఏషియన్ దేశాల నుంచి రావాలి. మనకు కజాఖ్స్తాన్, తర్వాత మనకు అజర్బైజాన్, ఇటువంటి దేశాల నుంచి మనకు గ్యాస్ రావాలి. ఎలా వస్తుంది? అది రావాలంటే ఇరాన్ నుంచి రావాలి, లేదా పాకిస్తాన్ నుంచి రావాలి. 2 దేశాలు మనకు పర్మిట్ చేయవు. ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ పాకిస్తాన్కి రాలేదు. పాకిస్తాన్ సోర్స్ కట్ అయిపోయింది. గతంలో మనం ఇరాన్ నుంచి తెచ్చుకునే వాళ్ళం, చాబహార్ పోర్టో లేకపోతే మనకు బందర్ అబ్బాస్ నుంచి తెచ్చుకునే వాళ్ళం, అది కూడా కట్ అయిపోయింది. కాబట్టి ఈ 30-40% కాదు, ఈవెన్ సెంట్రల్ ఏషియా నుంచి వస్తున్న గ్యాస్ కూడా కట్ అయిపోయింది. కాబట్టి గ్యాస్ కు సంబంధించి మనకు ఒక విధమైన షార్టేజ్ వచ్చింది. అమెరికా గ్యాస్ కూడా ప్రొడ్యూస్ చేస్తోంది, కానీ చాలా దూరం ఉంది. అమెరికా, కెనడా ఇక్కడి నుంచి రావాలంటే చాలా దూరం, సమయం పడుతుంది. బహుశా ఇంకో 2-3 వారాలు పట్టొచ్చు. ప్లస్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్స్ చాలా దేశాలకు అమ్ముతున్నారు కాబట్టి మనకు సపరేట్ గా అమ్మాలంటే కానీ ఆ కాంట్రాక్ట్స్ కాకుండా కొత్త కాంట్రాక్ట్స్ కావాలి, కొత్త ధరలో రావాలి. అవి ప్లస్ రాబోయే ప్రొడక్షన్ లో వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా మనకు షార్టేజ్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ సంబంధించి మనకి ఇబ్బందులు లేవు ఇప్పుడు, బట్ గ్యాస్ కి సంబంధించి మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకనే ఫస్ట్ ప్రజలకు ఇబ్బంది లేకుండా దాని నుంచి కమర్షియల్ వాటికి కట్ చేశారు. బహుశా దాన్ని కూడా వేరే స్టెప్స్ చూసే ప్రయత్నం చేస్తోంది భారతదేశం.
ప్రత్యామ్నాయం చూసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. గ్యాస్ ఇంకెక్కడి నుంచి తీసుకురావాల్సిన ప్రయత్నం చేస్తున్నాము. చూద్దాం రాబోయే వారం 10 రోజుల్లో బహుశా ప్రత్యామ్నాయాలు వస్తాయి. ప్రస్తుతానికి మనకు ఇమ్మీడియట్ గా మనకు గ్యాస్ వచ్చేటువంటి అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇలా నిర్ణయించింది. మోస్ట్ లైక్లీ ఖతార్ మళ్ళీ రీప్రొడక్షన్ స్టార్ట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ రోజు ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ మీ మీద దాడి చేయము అని చెప్పారు కాబట్టి బహుశా మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం, ఒక వారం రోజుల లోపల రెస్టోర్ అయిందంటే బహుశా మనకు కూడా ఒక ఊపిరి తీసుకునేటువంటి పరిస్థితి రావచ్చు. లేకపోతే కొంత ఇబ్బందులు మనకు తప్పకుండా ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.